హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్. ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే కోలాలంపూర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్లో ఎక్వేరియం కూడా ఒకటి. సో అక్కడ ఏముంటాయి, ఎన్ని కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయో అన్నీ చూసేద్దాం పదండి. మేమైతే కేఎల్ సెంట్రల్ నుంచి రాజాచులన్కి మెట్రో తీసుకున్నాము. మెట్రో ఇస్ ద చీపెస్ట్ ఇక్కడ. అంటే ఆబ్వియస్లీ క్యాబ్స్ కూడా, కానీ కంపారిటివ్లీ ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి ఫాస్ట్గా వెళ్తాము. మెట్రో ఇస్ ద బెస్ట్ అనిపించింది నాకైతే. ఇద్దరికి కలిపి జస్ట్ 5.4 రింగెట్స్ ఎంతో అయింది. అండ్ ఫాస్ట్గా కూడా రీచ్ అయిపోవచ్చు మనం వెళ్ళే ప్లేస్కి. సో ఇంకా టోకెన్స్ వచ్చేసాయి అండ్ చేంజ్ కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది. తీసుకుని ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. సేమ్ మన దగ్గర ఉండే మెట్రోలానే ఉంటాయి, బట్ ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి కదా, మన దగ్గర రెడ్, బ్లూ, గ్రీన్ అని. ఇక్కడ కూడా అలానే కలర్స్ ఉంటాయి అండ్ దానికి వాటి నేమ్స్ ఎల్ఆర్టీ, ఎంఆర్టీ అని చెప్పేసి వాళ్ళు స్పెసిఫిక్గా పెట్టారనమాట. ఇంకా మేము వెళ్ళగానే ట్రైన్ అయితే వచ్చేసింది లక్కీగా. ఇక్కడ నుంచి మాకు ఒక 4-5 స్టాప్స్ ఉన్నాయి. సో 15 మినిట్స్లో మేమైతే రీచ్ అయిపోయాము లొకేషన్కి. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఇక్కడ మనం మలేషియాలో వెదర్ని ప్రెడిక్ట్ చేయలేము. సో మీరైతే ఒక అంబ్రెల్లా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వర్షం వస్తుంది, వెంటనే ఎండ వస్తుంది, అలానే 5 మినిట్స్కి మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ అన్ అంబ్రెల్లా. చూసారా, వెళ్ళేటప్పుడు అసలు మొత్తం నార్మల్గా ఉంది. మేము ట్రైన్ ఎక్కగానే వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా. అండ్ ఇక్కడ నుంచి వెళ్తుంటే మాకు మెర్దాకా టవర్ కూడా కనిపించింది. ఇంకా సిటీ మధ్యలో తిరుగుతున్నంతసేపు మనకు అన్ని టవర్స్, ఇట్లా పెట్రోనస్ టవర్స్, కేఎల్ టవర్, ఈ మెర్దాకా అనేది కనిపిస్తూనే ఉంటుంది. మేమైతే దిగిపోయాం మెట్రో. ఇక్కడ జస్ట్ ఆ మెట్రో రూట్ మ్యాప్ అంతా ఉంది. సో జస్ట్ నార్మల్గా తీసాను, మీకు తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ బయటకు రాగానే అసలు ఈ బిల్డింగ్స్ చూసి అసలు ఎంత బాగున్నాయో. అసలు అక్కడ కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ బైక్స్ ఉంటాయన్నమాట. దాని మీద మనకి ఒక క్యూఆర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసుకుని మనం రైడ్ తీసుకోవచ్చు. ఎక్కడైనా డ్రాప్ ఆఫ్ అవ్వచ్చు. లైక్ మనం ఏ లొకేషన్కి వెళ్ళైనా అక్కడ మనం ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆన్లైన్లోనే పే చేసేయాలి మొత్తం. అండ్ ఇదే అనమాట లొకేషన్, ఎక్వేరియం ఉండేది. మెట్రో దిగాక ఒక 5-10 మినిట్స్ నడిచి వస్తే మనకి ఇది వచ్చేస్తుంది. డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకునే వెళ్ళొచ్చు. మేము అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం నడుస్తూ, వెదర్ కూడా చాలా బాగుందని చెప్పేసి మేము వచ్చాము. చూసారా, ఇక్కడ కూడా ఈ లొకేషన్లో కూడా బైక్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎక్వేరియంకి వెళ్ళాలనుకుని మీరు అనుకుంటే కనుక ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోండి. అట్లీస్ట్ కొంచెం మీకు డిస్కౌంట్ అయినా వస్తుంది. అక్కడికి వెళ్ళి తీసుకోవడం కన్నా బెటర్ ఆప్షన్ అనమాట ముందే బుక్ చేసుకుని వెళ్ళడం. అండ్ ఆబ్వియస్లీ అక్కడ మలేషియన్స్కి అండ్ ఫారినర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టికెట్ ప్రైస్. మేము వెళ్ళిందంటే చాలా పీక్ టైమ్ అండ్ చాలా క్రౌడ్ ఉంది. ఒక 1.5 hour లైన్లో నుంచుంటే మేము అప్పుడు ఆ ఎంట్రన్స్ వరకు వెళ్ళాము. సో బెటర్ మీకు వీక్ డేస్లో అండ్ ఎలాంటి ఫెస్టివల్స్, హాలిడేస్ లేని టైంలో చూసుకుని వెళ్తే చాలా బెస్ట్. మేమైతే ఫైనల్లీ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక స్క్రీన్ లాగా, అక్కడ మనకి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి పిక్చర్స్ తీస్తున్నారు. లైక్ గ్రూప్గా వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి ఇండివిజువల్గా పిక్చర్స్ తీస్తున్నారు.
తీసి వాటికి ఇంత అని చెప్పేసి లాస్ట్లో వాళ్ళు ఒక 50 రింగెట్ 40 రింగెట్ అని చెప్పేసి అవి ఫొటోస్ మనకి హార్డ్ కాపీ కావాలన్నా సాఫ్ట్ కాపీ కావాలన్నా వాళ్ళు ఇస్తున్నారు. బట్ అది అయితే నాకు అంత వర్త్ అనిపించలేదు. వెనకాల గ్రాఫిక్స్లో లైక్ ఆ ఎక్వేరియం ఆ ఫిషెస్ అన్నిటిని యాడ్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట. సో మేమైతే ఏం తీసుకోలేదు. పిక్చర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు లైక్ దిగాలి అని చెప్పేసి. మేమైతే దిగేసి ఇంక లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళిపోవాలి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఈ పిరానా ఫిషెస్ ఉన్నాయి. ఈ ఫిషెస్ వన్ ఆఫ్ ద డేంజరస్ ఫిషెస్లో ఇది కూడా ఒకటే అనమాట. అవి చూడ్డానికే చూసారా ఎట్లా ఉన్నాయో, అందుకే వీటిలన్నిటిని విడిగా పెట్టినట్టున్నారు. ఇక్కడ ఓపెన్గా పెట్టారు కదా, అవి కావాలంటే మనం టచ్ చేయొచ్చు. ఇలా టచ్ చేసి అండ్ అక్కడ వాళ్ళకి టవల్స్ కూడా పెట్టారు. సో మనం లోపల చేయి పెట్టి అక్కడ వాటితో ఆడచ్చు కూడా. ఇక్కడ స్టార్ ఫిష్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్నగా బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అది నీమో ఫ్రెండ్ ఉంటుంది. దాని నేమ్ వచ్చేసి సర్జన్ ఫిష్ అనమాట. అండ్ ఇందులో చూడండి ఎంత చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయో. నేను క్లోజప్లో పెడతాను. అక్కడ డోంట్ టచ్ అని ఉంది, అయినా అందరు చేతులు పెట్టేస్తున్నారు. ఇది ఒక చిన్ని మినీ వరల్డ్లో క్రియేట్ చేశారు, చాలా బాగుంది. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ నీమో ఉన్నాయి చూసారా, అండ్ నీమో ఫ్రెండ్ ఇందాక చెప్పా కదా అవి సర్జన్. అండ్ నీమో నేమ్ వచ్చేసి క్లౌన్ ఫిష్. దాని నేమ్ వచ్చేసి అక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అదే ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న దాని పేరు క్లౌన్ ఫిష్. ఇదే నా మోస్ట్ ఫేవరెట్ ఫిషెస్లో అది కూడా ఒకటి. అండ్ ఈ ఫిష్ నేమ్ వచ్చేసి లయన్ ఫిష్. అవి చూడ్డానికి చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం ఏదో ముళ్ళులాగా ఉన్నాయి వాటికి. అండ్ ఇది వచ్చేసి ఈల్. నేను ఇలాంటిది అసలు ఎప్పుడూ చూడలేదు. ఆ పైన ఉన్నాయి కూడా, అవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిషెసే. వీటి నేమ్ వచ్చేసి ఈల్. అవేవో స్నేక్స్ లాగా ఉన్నాయి. అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క దాని మీద. ఇది దాని గురించి డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇక్కడ మళ్ళీ నీమో ఉన్నాయి, చాలా చిన్ని నీమోస్, చాలా ఫిషెస్ ఉన్నాయి ఇందులో.
అండ్ దాని తర్వాత ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఇదే అనమాట. ఇలా ఒక గ్లాస్ ట్యూబ్లో చాలా ఫిషెస్ ఉన్నాయి అండ్ చాలా పెద్దది. మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి. సో అంత హైట్ ఉంది అది. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ ఫిష్ నేమ్ వచ్చేసి అరపైమ. ఇది చాలా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందంట. అండ్ దీన్ని మానిస్టర్ ఫిష్ అని కూడా అంటున్నారు. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. అవి కదలకుండా అలానే పడుకుని ఉన్నాయి. ఆ 3 ఫిషెస్ అలా దగ్గరకు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి అలిగేటర్ గేర్ ఫిష్ అని ఉంది. వాటి బాడీ మీద చూసారా అట్లా లైక్ ఒక షైన్ ఉంది వాటికి. ఇంక ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక క్రాబ్ ఉంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫిష్ నేమ్ వచ్చేసి హనీకామ్ మొరై. అండ్ ఇక్కడ నుంచి మనం అండర్ గ్రౌండ్ టనల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. మీలో ఎంతమందికి టనల్ లైక్ ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఫిషెస్ ఉన్నాయి. షార్క్స్, ఇంకా వెయిల్ అన్నీ ఉన్నాయి. మేము లిటరల్లీ దీన్ని చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నాము. దీని నేమ్ వచ్చేసి స్టిన్ రే. ఇంకొకటి వచ్చి దాని ఫేస్ ఇట్లా స్మైలీ ఫేస్ ఉంటుంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇదైతే మీ అందరికీ తెలిసిందే, కానీ చాలా పెద్దగా ఉంది. నేను ఎప్పుడు ఇలా ల్యాండ్ మీద ఉండడం చూసా, కానీ వాటర్లో ఉండేది ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ ఫైనలీ ఎక్కడ అని వెతుకుతున్నా ఇది షార్క్ అనమాట. ఇప్పటికి కనిపించింది. అవి రెండు వెళ్ళి అలా లోపలే ఉన్నాయి, అస్సలు బయటికి రాలేదు. అండ్ ఇక్కడ బయటకు వచ్చేసాక నేను చెప్పా కదా ఇలా ఫొటోస్ అని, అవి ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలన్నమాట.
అండ్ చిన్నగా షాపింగ్ ఏరియా కూడా ఉంది. సో నేను బయటకు వచ్చేసాక గ్లాస్లోంచి కనిపిస్తుంది అది ఎట్లా పడుకుందో చూడండి. అండ్ అవి ఇలా బ్రీతింగ్ తీసుకుంటుంటే భలే అనిపించింది చూడడానికి. అండ్ అవి ఇవి ఒక కైండ్ ఆఫ్ ఫిషెస్ అలా కుండలో వెళ్ళి పడుకున్నాయి. అసలు అక్కడ ఉన్నాయని కూడా మాకు తెలియలేదు. అండ్ దాని ఫేస్ చూసారా ఎంత రవడీ ఫేస్లో ఉందో. ఇంకా అక్కడ నుంచి లోపలికి వేరే దగ్గరికి రాగానే ఇట్లా చిన్న చిన్న ఎక్వేరియంస్లో ఇట్లా కొన్ని కొన్ని ఫిషెస్ పెట్టారు. ఇక్కడ జెల్లీ ఫిష్ ఉంది, చాలా బాగుంది అసలు. నేను క్లోజప్లో పెడతాను చూడండి ఒకసారి. లైక్ మనమే అంటే మనం కూడా వాటర్లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది అంత దగ్గరగా పెట్టి చూసేసరికి. ఇది అప్సైడ్ డౌన్ జెల్లీ ఫిష్ అంట. అండ్ ఇది కూడా ఈ జెల్లీ ఫిష్ చాలా బాగుంది. అదంతా అసలు అది మూన్ జెల్లీ ఫిష్ అంట దాని నేమ్. అసలు ఎలా ఉందో చూసారా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది అది చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి సీ హార్ట్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇదన్నమాట ఎక్వేరియం. మీకు అన్నిట్లో ఏ ఫిష్ నచ్చింది, అసలు నార్మల్గా మీకు ఏది నచ్చుతుందో కామెంట్ చేయండి. ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే ఇక్కడ కూడా కొంచెం చిన్న షాపింగ్ ఏరియా ఉంది. లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకా చిన్న చిన్న టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ with your friends and family members. Bye. See you in the next video.